అట్లా అమ్మ ఒక భగవంతుడు అంటాడు, బాలాజీ అంటాడు, వెంకటేశ్వరం అంటాడు, అమ్మ ఈ పెళ్ళి ఒకటి ఉంది కదా, ఎట్టొకటి చేయాలమ్మ. దీనికి ఏమేం ఒక ప్రాణం పోయే వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ సందర్భంలో మనకు సంబంధం లేనప్పుడు కూడా, మనకు ఫ్రెండ్ కాకుండా పోవచ్చు, ఎవరైనా కాకుండా, కానీ మనం ఆయనకు సహాయం చేస్తే ఆ ప్రాణం అంటే ఎక్కువ రోజు బతుకడు ఆయనకి, మనం ఆయన కష్టాల్లో ఉన్నాడు, కొద్దిగా సహాయం చేస్తామని మనం సహాయం చేస్తే ఆయన ఆ సహాయం చేసిన వ్యక్తి తప్పకుండా అట్లే మంచి పుష్పక విమానాలతోటి మంచి లోకగా ఆయన ప్రాప్తి అవుతుంది. ఒక సామాన్య వ్యక్తికి సహాయం చేస్తే చనిపోయే ముందు, అమ్మ నా పరిస్థితి అట్లే ఉందమ్మా, ఆమె లేకుండా నేను బతుకుతున్నా లేదు తెలియదు, నాకు నీవు సహాయం చేస్తే నిన్ను ఎట్లా చూస్తానో ఊహించలేము, నా ప్రాణం పోతే మా పద్మావతి లేకుండా నీవు నాకు సహాయం చేయాలి. చూడు నాకు చాలా భక్తులు ఉన్నారు, చాలామంది నేను మర్చిపోలేకపోతున్నాను. ప్రహ్లాద్ ఉన్నాడు, చిన్నపిల్లడి, నేను అస్సలు ఆయన చూసి నాకు ముద్దొస్తుంది. ఎంత భక్తి నా పట్ల, ఎంత ప్రేమము. తండ్రి ఇసిరి కొడుతున్నాడు, ఏనుగులు తొక్కిచ్చినాడు, ఆయన విషం పెట్టినాడు, మంత్రం వేసినారు, పాములు ఉండే గదిలు వేసేసి నన్ను వదిలేస్తున్నారు ప్రహ్లాదుని. ఏమి నా పిల్లడు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా కానీ ఆ పిల్లడు మర్చిపోలేదమ్మా నన్ను, ఎంతగాని నన్ను గుర్తుపెట్టుకున్నాడు తెలుసా. ఎంతెంత పెద్ద కొండ నుంచి కింద పడేసినారు, నాకు ఆయన అబ్బాయిని, ఆ చిన్నపిల్లడు నేను మర్చిపోలేకపోతున్నామ్మా. తర్వాత అక్రూరుడు ఉన్నాడు, అది ఏం ప్రేమమ్మా, నేను కాలు పెట్టిన చోటంతా దండం పెడుతున్నాడు, కాలు పెట్టలేకపోతున్నాను కింద, నా పాద గుర్తులు కనిపిస్తే దండం, వంగుతూనే ఉంటాడు, ఎప్పుడు చూసే వంగుతూనే ఉంటాడు. ఆయన అక్కడ మర్చిపోలేకపోయినానమ్మా నేను. తర్వాత ధ్రువుడు, అంత చిన్న పిల్లడు, రాజ్యం అంత సుఖంగా బతికి ఆ చిన్న పిల్లడు, నాకు మా నాన్న కావాలా, నా జగత్పతి కావాలని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పిన ఒకే మాట, ఎందుకబ్బా బాధపడుతున్నాడు, నీ తండ్రి నన్ను ఇది చేయట్లేదు కదా, ఇంకొక తండ్రి ఉన్నాడు, జగత్పతి ఉన్నాడు, ఆ తండ్రి పోతే ఇట్లా చేయడు ఆయన, ఎవరు మాట విన్నాడు, ఆయన ఓన్లీ భక్తుల మాటే వింటాడు, నిన్ను అంత ప్రేమిస్తాడబ్బా, పోమంటే పాప పిల్లుడు అడవిలో అంత కష్టపడి నీళ్ళు తాగి ఆకు తినేసి, ఒకసారి అది కూడా తినకుండా ఒట్టి గాలి తీసుకునేసి అట్లంతా, నాకు ఆ చిన్నపిల్లడు, నేను ఆయనకు ఫస్ట్ దర్శనం ఇచ్చినప్పుడు ఇట్లా చెయ్యి పైకి లేపినాడమ్మా, అసలు నాకు ఏం చేయాలి అర్థం కాలేదు, నేను గట్టిపై పట్టుకున్నాను. అందుకే ఎప్పుడు కూడా మనం భగవాన్ దగ్గర వచ్చినప్పుడు చెయ్యి పైకెత్తాల, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ చెయ్యి పైకెత్తడం ఒకటే. మనం దివాళీ అయినాం, దివాళీ అంటే తెలుసు కదా, ఓడిపోయినారా బాబు, బతకలేము నీ బ్లెస్సింగ్స్ లేకుండా, నీవేదో ఇస్తేనే మన బతుకు, లేకుండా అంతే మాది కథ అని చెప్పేసి పాపర్ నోటీస్, పోయినాంరా బాబు, మేము బతకలేము, ఏమైనా రక్షించాలా, సరెండర్ అయిపోయినాము. ఇంకా దొంగలన్నా కానీ చేయి ప్యాకెత్తేస్తే వాళ్ళని తీసుకుని పోతారు కదా, ఫస్ట్ షూట్ చేసే ముందు చంపదురా బాబు, మీవేం చెప్పినా వింటాం మేము అని చెప్పేసి అట్లా ఒకటే. ఇంకొకటే, చెయ్యి పైకెత్తుండాలంటే ఎప్పుడైనా భగవంతుడికి అనిపించింది పట్టుకోవాలంటే టక్క పట్టుకోవచ్చు అని చెప్పేసి. సో మీరు భాగ్యవంతులు, ఎప్పుడైనా విటల్ని గట్టి పట్టుకోవచ్చు అని. మిగిలిన ఊర్లో అట్లా లేదు కదా, మూలస్థానానికి ప్రవేశం ఉండదు, దేవుడిని ఎంత కష్టపడి చూడాలి. కానీ మీ యాక్చువల్లీ మీరు ఇంత దగ్గరకు ఉండేసి విటల్ని చరణ్ని పట్టుకోవడానికి ఆశ కలగలేదంటే అది దౌర్భాగ్యం. ఎప్పుడైనా ఒక ఛాన్స్ దొరికిందంటే విటల్ని గట్టిపోయి పట్టుకోవాలా. ఎవరికి దొరుకుతాయి ఆ భాగ్యం విటల్ని పట్టుకోవడం కదా. ఏ గుడిలో అలౌ చేస్తారు? పోయి మూలస్థానంలో పోయి భగవంతుడు పాదాలపైన మన తల పెట్టుకోవచ్చు అంటే మనం ఇంకా భాగ్యవంతులు అనుకోరు, ఈ కాలంలో పుట్టినాం కదా అని చెప్పేసి. మన భాగ్యం అది, విటల్ని పోయి గట్టి పట్టుకోవచ్చు. మన
కర్మ ఏమనో నాన్న తలపైన ఆయన పాదాలపైన పెట్టేసి కొద్దిగా రూపుకొని రావచ్చు కదా. మనం నిజంగా భాగ్యవంతులు. ఇంత దగ్గర ఉన్నారు మీరు విఠలుడుకు, విఠల సన్నిధికి. ఇటువంటి దేవుడు ఎక్కడ దొరుకుతాడు? ఈయన చేయలేని పని ఏముంది చెప్పండి కదా. దామాజు కోసము ఆవేశం వేసుకుని అక్కడ పోయినాడు. ఇంకెవరు? సేనానాయి. ఆయన కోసము మీకు తెలుస్తుంది, చెప్పడానికే బాగుండదు కదా. మంగళవాడిలాగా అన్ని పట్టుకొనేసి అక్కడికి వెళ్ళినాడు. అక్కడ పోయి ఆ కుండలు చేసుకున్నాడు ఒక భక్తుడి కోసము. అక్కడ కుండలు మాత్రం కాదు, 2 చేయలేని వాడికి ఏమేమి చేయాలో మనం క్లాసులు చెప్పలేము, అన్నీ చేసేసినాడు. ఇట్లాంటి దేవుడు ఎక్కడ దొరుకుతాడు? ఇంత మంచి హృదయము, ఇంత మంచి స్నేహం భక్తుల పట్ల. భక్తుల కోసం ఏమన్నా పర్లేదు. ఏ భార్య నీ అక్కడ వెనకాల ఉండు, నీ ముందుంటే ఏదో చెప్తా ఉంటావు, అరే మీరు వైకుంఠపతి, మీరు అట్ట ఊరికనుండు, నాకు తెలుసు నా భక్తులతో ఎట్లా ఉండాలని చెప్పేసి. నీ పక్కన ఉంటే మళ్ళీ గోల పెడతా ఉంటావు, సో అక్కడ వెనకాల ఉండని చెప్పేసి. ఇంత మంచి దేవుడిని అంతా మనము వదిలేసి ఎట్లా బతుకుతారు? ఎట్లా ఒక జీవితం గడపాలా? ఇంత మంచి పర్సన్ పక్కన ఉన్నప్పుడు ఆయన దగ్గర రాకుండా ఇంకెవరెవరో నమ్ముకొని పోతున్నారు. ఇంకా అదే మిగిలిన చిన్న చిన్న ఆ గుడి ఈ గుడి అని తిరిగితే ఎంత బాధ కలుగుతుంది. అరే చెప్పినట్లు వినే దేవుడు ఉన్నాడు, భక్తుల కోసం ఏమన్నా చేసే దేవుడు ఉన్నాడు. ఇంత మంచి దేవుడి బిడ్డలను వదిలేసి పిచ్చి పనులు చేస్తున్నారని అనిపిస్తుంది. గంగా నది అక్కడ ప్రవహిస్తుంటే మంచి నీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు 24 గంటలు దొరికినప్పుడు కష్టపడి ఎవరన్నా 400 ఫీట్ బోర్ వేస్తారంటే మెంటల్ నీకని చెప్పాలి కదా. అవసరం లేని ఎవరన్నా బావి తోగుతున్నారంటే అరే గంగా నదిని పక్కనే పెట్టుకుని ఎవరైనా బావి తోగుతారు. ఏమన్నా పిక్చర్ అక్కడ పోతే ఎప్పుడు పోతే నీళ్ళు దొరుకుతుంది అంటే అది మన దౌర్భాగ్యం. మంచి దేవుడు కథలు ఉన్నాయి, ఇంత మంచి దేవుడు ఇంత మంచోడని తెలుసు, అప్పుడు కూడా ఆయన పట్ల ఆకర్షణ రాలేదంటే దుర్దైవ విషాత్న, అది మన దుర్దైవం అనుకోవాలి. మనం నిజంగా పెంచుకోవాలి ప్రేమ భగవంతుడి పట్ల. అట్లా శిశి విఠల రుకుమాయికి జయ. విఠలుడు సిగ్గు వచ్చిందేమో, ఎక్క చెప్పద్రా మళ్ళీ నేను భోజనం చేసుకొని వస్తాను. నేను చాలా చేసినాను, అది ఒక రకంగా ఉంది నాకే వినడానికి. ఏం భక్తుల కోసం చేసినంది నీ పబ్లిక్ అంత ఓపెన్గా చెప్పద్దు నీవు. సో అట్లా బొక్కల మాత చెప్తుంది, నీ పని ఏం పని అనో చెప్పు, క్షణంలో చేస్తాను నేను నీ పని. ఏం చెప్పు, నీకు ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. అయితే అమ్మ నాకు చూడు ప్రహ్లాద్ ఉన్నాడు, నాకు ధ్రువ మహారాజు ఉన్నాడు, అక్రూరుడు ఉన్నాడు, ఇంకా గజేంద్రుడు పాప జంతు అమ్మ. అది దానికి ఏం తెలుసు చెప్పు. జంతువు అడవిలు పాప కష్టపడుతుంటే ఆదిమూల, దానికి పాప నా పేరు కూడా తెలియదు, ఎవర్రా స్వామి ఎవర్రా మమ్మల్ని కాపాడేవాడు, ఆదిమూల అని చెప్తే, ఆదిమూల అని చెప్పినప్పుడు అక్కడ ఎంత గోల జరిగిందంటే వైకుంఠంలో అసలు భగవంతుడు భార్యతోటి లక్ష్మితోటి మంచిగా మాట్లాడుతున్నాడంట. మామూలుగా ఎట్లా ఉంటుందంటే వైకుంఠంలో ఆయన మంచి డ్రెస్ అంతా వేసుకునేసి ఆయన కూడా ఒక రైడ్ కొడతాడు రోజు. బయటకు మంచి చెప్పలు వేసుకుని వస్తారంట. శ్రీదేవి భూదేవి ఇద్దరు చెప్పలు పట్టుకుని వస్తారంట. చెప్పలు పట్టుకుని వచ్చినప్పుడు శ్రీదేవి పైన షోల్డర్ పైన చేయి వేసుకునేసి ఒక్క చెప్పలు భూదేవి వేస్తాయి. తర్వాత భూదేవి షోల్డర్ పైన చేసి నిలబడినప్పుడు ఇంకొక పాదాలకు శ్రీదేవి చెప్పలు దూర్చేస్తాయి. ఇంత ప్రేమ. ఆయన ఏం పని చేయడు అక్కడ, ఊకే తిని పనుకోవడం అంతే, ఏం చేయడు. మొత్తం చెప్పలు వేసుకోవడానికి కూడా మాకు మనిషి. మళ్ళీ అయ్యో చేయి పట్టుకొని బయటకు రావాలి కదా, అప్పుడు సనక సనందంలో నారదుడు తుంబురు అప్పుడు ఊరికేనే ఉంటారు. నీవు అట్లున్నావు, నీవు ఇట్లున్నావు, నీవు అట్లున్నావు, ఇట్లా అని చెప్తా ఉంటారు. అవునా నిజంగా వాళ్ళు బెల్లగున్నావు అబ్బా నీవు అని చెప్పేసి అక్కడ పొగడుతూ ఉంటారు. బయట వచ్చినప్పుడు మన స్వామి టేప్ రికార్డ్ అంతా సెట్ చేసి సీడీ అంతా పెట్టేసి పెన్ డ్రైవ్ అంతా ఎక్కించి గరుడ రెడీగా ఉంటాడు. గరుడ ఊరికినే పోడు, సామవేదం పాడుతూ పోతూ ఉంటాడు. ఆ రెక్కలు ఆటోమేటిక్గా సామవేదం వస్తూ ఉంటుంది. ఇంకా పైన ఎక్కి దూకి కూర్చుంటాడు. ఒక్కోసారి భార్యలను అడుగుతాడు, వస్తావా మేరు పర్వతం వరకు పోయేస్తామని. మీరు పోయి రండి అంటుంది. ఒకసారి రావాలన్నా అని చెప్పేసి పోదాం, ఒక రౌండ్ వేసుకుని స్నానం చేసుకుని ఆడుకొని వస్తాం. కూర్చుంటారు, పోతారు. మామూలుగా అయితే జరుగుతాయి. ఎక్కడో ఒక ఊరు చెప్తాడు, ఈ గరుడకు తెలుసు, ఏ ఊరు ఏ మూలలన్నా తెలుసు. ఇంకా కూర్చొని ఒక రౌండ్ వేసుకొని వస్తాడు. అయితే ఆ గజేంద్ర ఆదిమూల అని పిలిచినాడు కదా, వీళ్ళు చెప్పలు పట్టుకొని వస్తే ఇద్దరిని తన్నినాడంట.
జరిగే నీకేం పిచ్చి పని అని చెప్పేసి ఈ పిచ్చి ప్రేమ, నా భక్తుడు అక్కడ అంత కష్టంలో ఉన్నాడు, ఈ తర్వాత చెప్పాలంత అదేమద్దు బా చెప్పేసి ఏమడవడి. అప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంది మన స్వామికి, భక్తులకి ఏమైనా అయితే టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఇంకా ఏమడవడి సరే అని చెప్పేసి వాళ్ళు ఏమనలే. సరే గరుడ మామూలుగా బాగున్నావురా, తిన్నావురా, ఎన్ని పంపులు తిన్నావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అదంతా ఏం లేదు, టక్క కూర్చొని పొదం ఫస్ట్ అని చెప్పి స్వామి ఊరు చెప్పు ఫస్ట్ ఎక్కడ పోయేదని. వీడు కూడా ఇంత అడవడలు ఎక్కడ పోతున్నాడు అని చెప్పేసి వాళ్ళంతా పరిగెత్తుకుని వచ్చినారు అందరూ. ఇంకా ఇంత అర్జెంట్ ఎక్కడ స్వామి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి. అయితే ఆ వైకుంఠంలో గా అనే వర్డ్ వినపడిందంట. జా అని చెప్పే లోపల జంగల్కి వచ్చేసి అయిపోయింది. అర్థమైంది కదా. ఆ గజాన్ని రక్షించడానికి నేను బయలుదేరుతున్నానని చెప్తున్నాడు. గా అనే వర్డ్ వైకుంఠ వాసులందరూ విన్నారు. జా అని చెప్పేప్పుడు ఇక్కడ ల్యాండ్ అయిపోయింది జంగల్ లోపల. రెండు గజ చెప్పడానికి ఎంత టైం పడతాయి ఊహించలేము కదా. గజ అని చెప్పడానికి సెకండ్స్ కూడా కాదు అది, టక్. ఆ లోపల మళ్ళీ ఎన్ని లీలలు జరిగిందంటే గరుడది స్పీడ్ సరిపోలేదంటే. గరుడన్ అన్నాడంటే ఈ స్పీడ్లో పోతే నన్ను భక్తుని రక్షించలేదు, నీవు ఒక పంచి నీవు నా పైన ఎక్కువ, నేను తీసుకొని పోతాను. మనం డ్రైవర్ బాగలేదంటే వెనక కూర్చోరా నేను తోలుతాను రా అని చెప్పేసి, మంచి డ్రైవర్ తోలుతాడు కదా, నీవు కూర్చోరా వెనక కూర్చో అని చెప్పేసి. మళ్ళీ కన్ఫ్యూజ్ కాకూడదు. ఇంత పెద్ద మనిషి డ్రైవర్ లేకుండా వచ్చినాడు, ఈయన బండి తోలుకొని వచ్చి సుఖదేవ్ కుమారాజు పాప గరుడ వాహన వరదో వాయు వాహన అని రాసి పెట్టినాడు కదా. ఈయనకి పలానా డ్రైవర్ ఉన్నాడు, ఈ బండి ఎత్తుకుంటే ఆయనకి ఆ డ్రైవర్ ఉన్నాడు, ఈ బండి ఎత్తుకుంటే ఈ డ్రైవర్ ఉన్నాడు అని చెప్పేసి గరుడ ధ్వజ వాయు వాహన ఏదో పేరు పెట్టుకున్నాడు కదా. మళ్ళీ ఆయన కన్ఫ్యూజ్ కాకూడదు. ఈయన తీసుకొని పోతాడు, ఈయన డ్రైవర్ ఆయన డ్రైవర్ అని. అందుకే ఈయనకు దిగిరాని మళ్ళీ అక్కడ దిగినారు జంగల్కి వచ్చినప్పుడు. మళ్ళీ గరుడ దిగిన గరుడ పైన. ఇదంతా ఆ గజ అని చెప్పే లోపల ఇన్ని జరిగింది. ఎంత స్పీడ్ జరిగి ఉంటుంది. అట్లా ఆ గజేంద్రుడు ఎంత పాప అడవిలు కాలు సగం తినేసింది ఆ మసలే. మళ్ళీ కొద్దిగొండిది, మళ్ళీ నేను పోయి చక్రం ఇసిరేసి తలకాయ లేపేసి మళ్ళీ మొసలి కదా అది ఫస్ట్ వెళ్ళిపోయింది. భక్తుడితో కాలు పట్టుకునేది కదా, దాన్ని ఫస్ట్ పంపించేసి తర్వాత ఈయన పంపించేసి ఆ తొండని నా షోల్డర్ పైన వేసుకుని వచ్చేసి పాప నడవలేడు. ఇంకేం చేసేది, ఏనుగును కూడా ఈయన మోసుకొని వచ్చినాడు. మందేసి ఈయన ఉత్తరీయం భగవంతుడు ఆయన ఉత్తరీయాన్ని చింపి దానికి మందేసి కట్టి మళ్ళీ ఈ కాలు ఊరొద్దు ఎక్కువ, అది కొంచెం నయమైనంతకు జాగ్రత్తగా ఉండు, చిన్నగో ఆ 3 కాళ్ళతో వచ్చి నీకు సపోర్ట్ కావాలంటే ఈ తొండను తలకై నా షోల్డర్ పైన పెట్టేసి మళ్ళీ దాన్ని ఆ కోనేరు నుంచి బయటకు తీసుకుని వచ్చేసి రెస్ట్ తీసుకోరాని రోజు నేను చూసుకుంటా నీకేమైనా కావాలంటే అని చెప్పేసి చెప్పి పట్టుకుని వచ్చాను. ఎంత మంచి గజేంద్రుడమ్మా అని చెప్పేసి. ఇంకా అంటున్నాడు నా ఉద్ధవుడు నాకు చాలా ఇష్టం నాకు ఉద్ధవుడు. మా గోపికలంతా అప్పుడప్పుడు బాధపడుతుంటే వాళ్ళు గోల పెడతారు. మన సెల్ ఫోన్లో భార్యది లవ్ వర్డ్స్ మెసేజ్ వస్తాయి, ఈ సెల్ ఫోన్ పైన ముద్దు వస్తాయి. అవును కదా, ఇది మనకు కావలసిన వాళ్ళు ప్రేమించిన వాళ్ళు మెసేజ్ వస్తుంది, దానికి కూడా ముద్దు పెట్టాలనిపిస్తాయి. అది జడ వస్తేనే కానీ ఇది ఒక నాన్న డబ్బులు ఇచ్చి కొనింది కానీ ఇది మనకు నచ్చుతాయి. మనకు కావలసిందే ఫోన్ వస్తే కావలసిన వాళ్ళకి ఒక సపరేట్ రింగ్ టోను, ఆ రింగ్ టోన్ వింటేనే ఎక్కడ బయట విన్నా కానీ ఇది ఆమెది రింగ్ టోన్లా అదొక అనిపిస్తాయి. ప్రేమం అంటే అట్లా పడిపోయిన వాళ్ళకి అట్లా అంత అనిపిస్తాయి. దానికి సంబంధించిన వస్తువులంతా చాలా నచ్చుతాయి. అట్లా మా లవ్ లెటర్ అంతా పట్టుకుని పోయేది ఆయనే, ఉద్ధవుడే. ఆయన కూడా నాకు చాలా ఇష్టము, ఉద్ధవుడు కూడా చాలా ఇష్టము. అర్జునుడు అబ్బో ఆయనను అసలు మేము ఎట్లా ఉంటామంటే అన్నతమ్ములాగా ఉంటాము. అంత ఫ్రెండ్షిప్ అర్జునుడు అంటే నాకు చాలా ఇష్టం. అర్జునుడు అంటే ఆయనతో అట్లా ఉంటాను, నా షోల్డర్ పైన తల వేసుకుంటాను, నేను ఆయన కాలుకడంతా పండుకుంటాను. అన్నారు నేను పార్థసారథిగా పోయినాను కదా మహాభారత యుద్ధంలో, నన్ను కాలుతోటి తంతా ఉన్నాడు, లెఫ్ట్కి తీసుకోరా రైట్కి తీసుకోరా అని చెప్పేసి. నాకు ఎంత మంచి అనిపించింది సార్ నా పాదాలు తాకుతూ ఉంటే. మళ్ళీ నీ గిలుకుతానులే ఇప్పుడు యుద్ధ రంగంలో వద్దని చెప్పేసి వెళ్ళిపోయినాను ఆ రోజు. ఎంత మంచి ఫ్రెండ్ నాకు అర్జునుడు, ఎంత బాగుండేది అని చెప్పేసి అర్జున్తో ఆ స్నేహం. బలి మహారాజు ఎంత గొప్పవాడు తెలుసా. బలి మహారాజు ఎవరైనా ఇస్తారా, అంత రాజ్యభోగం అనుభవించిన అంత గొప్ప వ్యక్తి బలి మహారాజు నా కోసము మొత్తం ఇచ్చేసినాడు. నేను కూడా అసలు మోసం చేసినాను నేను, అయినా కానీ వాళ్ళ ఇంటికాడ ఉంటానులే, అక్కడే ఉంటాను ఇప్పుడు. కానీ
మొత్తం ఊరు అత్తే కబ్జా చేసుకున్నాను. ఏమల్లే ఇంకొక తలకాయ ఇంకొక పాదం పెట్టుకోవడానికి 3 అడుగులు అన్నావు కదా, 2 అడుగులు అయిపోయింది, ఇంకొక పాదం ఎక్కడ పెట్టాలంటే తల వంచినాడప్ప. నాకు బాధ కలిగింది. ఇంకేం చేసేది? అదితి పేరు అడుగుతా ఉంది, నా పిల్లలది పోస్ట్ పోయింది, ఏమైనా హెల్ప్ చేయని చెప్పేసి. ఇంకా ఆమె భక్తురాలు కాదనక సరే అని చెప్పేసి ఆ పాదాలకేసి నేను పాతాలకు తరిమినాను. కానీ అక్కడ నుంచి నాకు మంచోడు కదా, ఏమైనా దేవుడు మంచోడు కదా, అక్కడ నుంచి పాపానికి ఇట్లా చేసినానని బాధ కలిగింది. అక్కడే ఉండిపోయినాను. ఏమైనా నీతోటి ఉంటే నీ భయపడద్దురా, నీతోటి ఉంటాను, నాకు ఇన్ని ఇచ్చినావు కదా, ఇక్కడ ఫుడ్ నీ సుతల లోకం నీ పేర్లు రాసిస్తాను, ఎంజాయ్ చేయతిని. అక్కడ ఎందుకు అక్కడ అంత, ఇక్కడ బాగుంటాయి. ఏ గొడవ ఎవరు రారు చూడు. రావణుడు ఒకసారి పోయి ఎన్నో యోజనలు పడినాడు. సుదర్శన చక్రవర్తి ఒక దెబ్బకు బలి మహారాజుని కాపాడాలని ప్రేమం వల్ల కదా ఎక్కడో మూలలు పడినాడు. ఏ ముసలానా ఈ చక్రం తీయ అంటే, కావాలంటే నీవు తీయన్నాడు. ఇట్లా తీసి పట్టుకున్నాడు. ఆ చక్ర లేపి ఇసిరేసింది. ఎన్నో లోకల అవతల పడినాడు. ఇంత ప్రేమ ఎవరి పట్ల? బలి పట్ల దేవుడికి ఉండే ప్రేమను చూపిస్తున్నాడు. అట్లా బలి ఉన్నాడు. తర్వాత అజామిళ ఉన్నాడు. అజామిళ కూడా నచ్చింది నాకు. పాప ఏదో పడిపోతారు ఒకసారి, ఏం చేసావు చెప్పు. అయినా కానీ నేనే భగవద్గీతలు చెప్పినాను, అపిచేతస్ దురాచారం. ఒకవేళ వాళ్ళు భక్తులు కొండి మళ్ళీ ఏదో అయిపోయింటే వాళ్ళని ఒకేసారి అందరూ కలిపి వాడు అట్లయిపోయినాడు ఇట్లా చెప్పకూడదు. భగవంతుడు చెప్పడంటున్నాడు, మళ్ళీ మనం ఎందుకు చెప్పాలా? ఆ కర్మం తీసుకోవడానిక. ఎవరి పరిస్థితి రేపు ఏమవుతుంది ఎవరు తెలుసు. మనం ఎన్నాళ్ళు జపం చేసుకుంటాము, ఎట్లా ఏకాదశి ఎప్పుడు బ్రేక్ చేస్తాం. మనమేమే పెద్ద మహాభక్తులేం కాదు, మనమేమి నిత్య సూర్యులు కాదు. ఎవరైనా భక్తి మార్గం నుంచి కొద్దిగా అటు ఇటు అయితే మనము ఇది చేయకూడదు, వాళ్ళని అవమానం చేయకూడదు. దేవుడు అంటున్నాడు, ఆజామిళ పాప యమదూతల నుంచి భయపడిపోయి ఆడ బిడ్డని పిలిచినాడు. కంద నారద నా బిడ్డ అని చెప్పి పిలిచి వాళ్ళ కొడుకుని పిలిచింది యాక్చువల్లీ. కానీ నేను పరిగెత్తుకొని పోయినాను, నేను రక్షించినాను చెప్పేసి. అజమిళ లాంటి ఒక గొప్ప భక్తుడు. ద్రౌపది పాప ఏమైనా కానీ ఎంత ఒక నాపైన ప్రేమం, ఎంత ప్రేమ ఎవరు చూపించుండ్రో, మాటగా కృష్ణ అని చెప్తా ఉండింది ద్రౌపది. సో అంత మంచి ప్రేమ కలిగింది ద్రౌపది ఉంది. తర్వాత విభీషణుడు, వాళ్ళ అన్న ఎంతో రఫ్ క్యారెక్టర్ తెలుసా. నా పేరు చెప్తే కొట్టేవాడు. అక్కడ వచ్చి తిరుతా ఉన్నాడు. ఆయన అబ్బాయి పాప జపం మానేట్లే. ఆయన జపం చేసేప్పుడు వచ్చి, నీకు సిగ్గులేదరా, ఇంత మంచి రాజ్యం ఉంది, ఇంత రాజభోగం ఉంది, ఇంత సుఖం ఉంది, దీనంతా వదిలేసి జపబేగ పట్టుకొని తిరుగుతున్నావే, నీకు మెంటలరా, అట్లారా ఇంట్లారా అని చెప్తూ ఉంటే కూడా ఏం పట్టించుకోకుండా ఆయన ఇది చేస్తున్నాడు, నన్నే తలుచుకొని ఉన్నాడు. వాళ్ళ ఇంట్లంతా రామ నా పేరే మొత్తం రాసిపెట్టి ఉంటాడు తెలుసా విభీషణుడు. వాళ్ళ అన్న వచ్చేసి అడుగుతాడు, ఏమ్రా నా శత్రు పేరు రాసినావు, అన్ని చోట్ల నా శత్రుడి పేరు రాసినావు, ఎంత ధైర్యం రా నీకని. ఎట్లా తప్పించుకున్నాడు తెలుసా. శత్రు పేరు కాదు రా, నీ పేరు రా, మా మండోదరి నీ భార్య పేరు రాదు, ఎవరు చెప్పింది శత్రు పేరు అని చెప్పేసి. దాదామి బుద్ధి యోగంతో తెలివితేటలు భగవంతుడు ఇస్తాడు కదా భక్తులకు. అట్లంతా తప్పించుకొని నా భక్తి చేసినట్టురా ఆయన అంటే ఎట్లా మర్చిపోతాం. ఇంకో కొంచెం మంది పేరు చెప్పలే భగవంతుడు. మనము ఫ్రెండ్స్ లిస్ట్ అని ఒక మొబైల్ ఉంటాయి కదా, మన ఫ్రెండ్స్ కానీ ఒక కోట పెట్టుకుంటాం. అట్లా దేవుడు కూడా ఆయన ఫ్రెండ్స్ అనే పేర్లు ఉంటాయి. ఆ ఫ్రెండ్స్ అనే పేర్లు కొన్ని నంబర్లు ఇంటికి తెలియకుండా కొన్ని పెట్టుంటాం. ఎవరో ఫోన్ వచ్చింది, మనం వాళ్ళ పేరు రాకుండా అదేదో డాట్ లేకుండా సంథింగ్ ఏంటి వాళ్ళకి తెలియకుండా పెట్టుంటాం. అట్లా ఒకసారి రాములు వారు ఇది చేసినారంట. తనకి ఎవరెవరు ఈ ఫ్రెండ్స్ లిస్ట్ దేవుడు కూడా అలవాటు ఉంది. శేషే విఠల రుక్మిణికి జై. అట్లా ఒకసారి రాములు వారు తన ఫ్రెండ్స్ లిస్ట్ పేరు రాసుకున్నాడంట. మొత్తం ఫ్రెండ్స్ లిస్ట్ పేరు రాసుకునేసి ఇంకా సీతమారాణి ఎవరో చూశారు, ఎవరు ఎంతోమంది ఉన్నారని చెప్పేసి చూస్తే చాలామంది రాసుకున్నాడు పెద్ద లిస్ట్. తనకి బాగా నచ్చిన వాళ్ళు. సీత కనిపించింది, హనుమంతుడి పేరు రాలేదు దీంట్లో అని చెప్పేసి. ఇంకా సీత
చూస్తుంటే హనుమంతుడి పేరు పైన ఉంటుంది అనుకునేది, హనుమంతుడి పేరు లేదు దాంట్లో లిస్ట్లో. అయితే హనుమంతుడు కూడా చూసినాడు, ఆయన పేరు లేదు, లిస్టులో లేదు. ఫ్రెండ్స్తో చాలా పేరు ఉంది. ఏదో ఫ్రెండ్స్ లిస్ట్ ఫ్రెండ్స్ ఎవరో నొక్కి చూస్తారు కదా, ఎవరెవరు ఉన్నారు, ఎవరో నంబర్ కావాలంటే. అట్లా చూస్తే హనుమంతుడి పేరు లేదు. అయితే హనుమంతుడు, ఏమయ్యా నేను ఫ్రెండ్స్ కదా నీకు అని చెప్పి, నా పేరు లేదు. నీ పేరు దాంట్లో రాయలేదురా, నీ పేరు ఇక్కడ రాసి పెట్టినాను అంటే, హృదయంలో రాసి పెట్టినానా నీ పేరు అని చెప్పి. అట్లా చాలామంది పేరు చెప్పలేదు, వాళ్ళు ఇంకా సీక్రెట్గా పెట్టుకున్నాడు. అది కోడే వేరే, ఏదో పాయింట్ వేసేసి పెట్టుంటాడో, ఇది చాలా క్లోజు, లేకుండా ఇట్లా అని చెప్పేసి కొన్ని సింబుల్ మాత్రం పెట్టుకున్నాడు. అట్లా చాలామంది పేరుంది నా లోపల. అయితే బకుళమ్మ, నాకు పద్మావతి వాడి పెళ్ళి అయితే నీ పేరుని పైన పెట్టేస్తాను, నీ పేరు ఇంత పెద్దది పేరు అట్లే కిందకి వెళ్ళి నీవు సీనియర్ అయిపోతావు నాకు అని చెప్పేసి. అంత ఇష్టమమ్మా, నువ్వు ఎట్లా ఒకటే నాకు పద్మావతిని పెళ్ళి చేయించాలా, నువ్వు ఎట్లరా పోవాలా వాళ్ళ ఇంటికి, నాకు అర్థం కావట్లేదు ఎట్లా పోవాలా, నీవు నాకు ఎట్లా పోయి ఎట్లా మాట్లాడాలా, నీ ఒక పని చెయ్యి, నీకు నేను మొత్తం చెప్తాను కదా, నువ్వేం భయపడే అవసరం లేదు, నీ పని నీవు చేయాలి అంతే. సరే అని చెప్పేసి ఒక గుర్రం వచ్చేసింది. కొత్త గుర్రం చెప్పినాడు కదా, రెండో తర్వాత మళ్ళీ పడిందని చెప్పేసి, రెండోసారి అయిపోయింది, ఇంకా కొత్త గుర్రం వచ్చింది, పొట్టి గుర్రం అది. అంటే ఈ ముసలం ఎక్కాల కదా, ఆమె భయపడకూడదు మళ్ళీ. ఇంకా మొక్కల మందాలను కూర్చోబెట్టినాడు. గుర్రకు చెప్పినాడు, గంటకు 2 కిలోమీటర్ స్పీడ్, మా అమ్మ భయపడతాయి, 120 140 అంతా పోకూడదు, చిన్నగా పోవాలా. అమ్మకు భయం ఎక్కువ, అమ్మ ఎక్కడ పోదామే, కోనేరు ఆ వరాస్వామి సేవ నా సేవ ఇంతే. ఏదో దాంట్లో దొరికిన దాంట్లో ఏదో పండ్లో కూరగాయలు ఏదో వంట చేసుకుని పెడతాయి. ఆమెకి ఇదంతా తెలియదు. నీ కొండ దిగినప్పుడు ఆమె భయపెట్టచ్చు, పరిగెత్తుకొని పోయి ఆమె మళ్ళీ రామ గోవిందాన్ని నన్ను పిలవడము వద్దు. సో నేను మంచిగా జాగ్రత్తగా తీసుకొని పోవాలి మా అమ్మని. అమ్మకు చెప్పిండు ఎక్కడెక్కడ పోవాలని రూట్ అంతా ఫస్టే ఫీడ్ చేసి పెట్టినాడు. గుర్రం ఉంది, ఇది ఉంది, ఇక్కడ నుంచి దిగితే కపిలతీర్థం ఉంది, అది కపిలతీర్థం, అది కూడా మోసమే, దాంట్లో కూడా అది ఒరిజినల్ కపిలతీర్థమే. తర్వాత అది ఆళ్వార్ తీర్థం అయిపోయింది, దాన్ని కూడా కబ్జా చేసి పెట్టుకున్నాడు. కాదు ఆయనది కాదు, శివుడిది కాదు, మా భక్తులతో తీర్థం అని. ఆళ్వార్ తీర్థం ఉంది, అక్కడ పోవాల. అక్కడ నుంచి దిగిన తర్వాత సువర్ణముఖి నది వస్తుంది, అక్కడ దిగాల. శుకదేవ్ గోస్వామి ఊరు వస్తుంది, తిరుచానూరు. యాక్చువల్లీ అది తిరుచానూరు అని ఇప్పుడు పేరు, ఆ కాలంలో తిరుశుకన ఊరు. శుకదేవ్ గోస్వామి మన ఫ్యూచర్లో మా పెళ్ళి వచ్చినప్పుడు ఆ విషయం అంతా వస్తాయి. అది శుకదేవ్ గోస్వామి ఊరు. శుకదేవ్ గోస్వామికి సువర్ణముఖి నది ఏదో వరం అంత ఇచ్చిందంట, అందుకని శుకదేవ్ గోస్వామి అక్కడ ఉన్నాడు ఆ కాలంలో. తర్వాత ఇట్లా పోతూ ఉంటే అగస్త్యేశ్వర ఆశ్రమము, అగస్త్య ముర్షిద్ కూడా వస్తాయి అని డీటెయిల్స్ చెప్పినాడు. గుర్రం కూడా అడిగినాడు, నీకు తెలుసు కదరా కపిలతీర్థం తెలుసు కదా, అక్కడ దిగాల. తర్వాత రివర్ కడ భయపడదు, అదేమి ఎత్తు లోతు ఏం లేదు, అట్లే నడుచుకొని పోవచ్చు, నేను జాగ్రత్తగా వెళ్ళు. అమ్మ కాదు కపిలతీర్థం పోయినప్పుడు నా పేరులో ఒక అర్చన అంతా చేయమ్మా, పెళ్ళి శివుడు ఆశతోషు కదా, త్వరగా మన స్వామికి అంతా చెప్తే లేట్ అయిపోతుంది. అక్కడ ఒక కృష్ణ బలరామ మందిరం ఉంది, అక్కడ అప్పుడు పద్మావతి అమ్మవారు లేదు, అది కూడా చెప్పినాడు. అమ్మ అక్కడ కృష్ణ బలరామ మందిరం ఉంది, అక్కడ కూడా పోయినప్పుడు కపిలతీర్థంకి వెళ్ళి నా పేరు ఏదో రుద్రాభిషేకమో అర్చననో చేయమ్మ, త్వరగా పెళ్ళి అయ్యే విధంగా అని చెప్పేసి అది చెప్పినాడు. తర్వాత అక్కడికి పోయేసి ఈ అగస్త్యేశ్వర ఆశ్రమంకి వెళ్ళు, ఇది కృష్ణ బలరామ గుడి దొరుకుతాయి తిరుచానూరు కాడ. అప్పుడు కృష్ణ బలరాం చూసినాడు కదా తిరుచానూరులో, ఎంతమంది చూస్తున్నారు కృష్ణ బలరాంని? అక్కడ ఉంటారు, తిరుచానూరులో ఉంటాడు. పద్మావతి అమ్మవారు పక్కనే. మళ్ళీ మన తల్లి భర్తదే గుణాలు, ఆమె ఇప్పుడు లాగేసేది కృష్ణ బలరాం ఎవరికి తెలియదు. పద్మావతి యువతలో కృష్ణ బలరాం ఉంటాడు, తర్వాత సుందరరాజు ఉంటాడు. 3 గుడి ఒకే లైన్లు ఉంటాయి, కానీ అందరు పద్మావతి అమ్మవారిని చూస్తారు. ఆమెదే పేరు ఇప్పుడు, భర్తదే మొత్తం గుణాలు ఆమె కూడా, అంత కబ్జనే కూడా. ఆమె వచ్చి కూర్చొని కృష్ణ బలరాం సైడ్కి పోయినారు అంతే. పూజారి బయట కూర్చొని ఉంటాడు, ఇప్పుడు కొద్దిగా బిజీ అయినట్లు, అక్కడ ఎవరు పోవట్లే, మొత్తం డబ్బులంతా ఏమేనే, మొత్తం సేమ్ భర్తనే డిట్టో. సో ఆమెనే ఫేమస్ అయిపోయింది లాస్ట్కి. సో అక్కడ పుల్లు కృష్ణ బలరాం, అప్పుడు పద్మావతి అమ్మవారు లేదు అక్కడ, కృష్ణ బలరాం కూడా వెళ్ళు, అక్కడ కూడా ప్రార్థన చేయమ్మా, కృష్ణావతార్ లాగా అక్కడక్కడ కట్టకటక పెళ్ళి అయిపోవాలా.
రుక్మిణి చేసుకున్నాను కదా, అట్లే టకటక అట్లా అయిపోవాలి పెళ్ళి. ఆ యుగంలో ఎట్లా జరిగిందా, 116,000 మందికి అప్పటికప్పుడే తాళి, అట్లా అయిపోవాలమ్మా పెళ్ళి. ఇంత లేటు కాకూడదు పెళ్ళి, ఎప్పుడో అవుతుంది అవుతుంది అవుతుంది. ఎప్పుడు అవుతుంది చెప్పు నాకు పెళ్ళి? అక్కడ కూడా ప్రార్థన చేశాను. అట్లా అక్కడ గుర్రాలను కూడా అడుగుతున్నాడు, దారి తెలుసు కదా నీకు ఎట్లా పోవాలని చెప్పేసి. ఫస్ట్ కపిలతీర్థం కూడా దిగాల, రూట్ అంతా చెప్తున్నాడు. ఈ కొండ నుంచి ఆ కొండకి వెళ్ళు, ఆ కొండ నుంచి కిందకి దిగడానికి దొరుకుతాయి. కపిలతీర్థం దిగేసి తర్వాత ఇటు వెళ్ళి తర్వాత ఇక్కడ అమ్మని అక్కడ కూడా తీసుకొని పో, మన కృష్ణ బలరాం గుడి కూడా తీసుకొని పో, తర్వాత నారాయణవనం పోవచ్చు అని చెప్పేసి. తర్వాత అట్లే దిగినప్పుడు ఇది ఇంకా అన్ని దేవుడు మొక్కొని, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని చెప్పేసి ఆమె బయలుదేరింది. అక్కడ నుంచి బయలుదేరేసి ఇంకా దేవుడి కార్యము దేవుడిని మొక్కునేసి ఎట్లా మంచిగా జరగాలని చెప్పేసి ప్రార్థన చేసుకునేసి బయలుదేరుతూ ఉంది. బయలుదేరి వస్తున్నది. అక్కడ అగస్త్యేశ్వర గుడి అనేది ఉన్నాయి. అగస్త్యేశ్వర చూసినారు? అగస్త్యేశ్వర తిరుపతిలో ఉంటాయి అగస్త్యేశ్వర గుడి. ఓకే, అగస్త్యేశ్వర ఎంతమంది చూసినారు? అగస్త్యేశ్వరుడు ఉంటాడు. ఈ అగస్త్యేశ్వర గుడి కాడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, పెద్ద గ్రూపు. ఈ గుర్రంకు రూట్ ఇదంతా చెప్పినారు. మళ్ళీ మన సడన్లీ ఏదైనా కనిపిస్తే ఒకసారి ఆపేస్తాం కదా, గుర్రం కొద్దిగా అక్కడ ఆగిపోయింది. ఆగిపోతే బకుళమ్మ కూడా అనిపించింది, ఎంతో కొండ నుంచి వచ్చిన ఒక్క అమ్మాయిలు లేరు, ఒక్క ఆడవాళ్ళు లేరు, ఇక్కడేమో పెద్ద ఆడవాళ్ళది గ్రూప్ ఉంది ఈ టెంపుల్లో. సరే ఇక్కడ కూడా పోయేస్తాము. గుర్రం చెప్పింది, ఇట పోవాలి అగస్త్యేశ్వర గుడికి పోవాలని. గుర్రము నన్నింది, అది కూడా బయలుదేరేసింది. అక్కడికి చూస్తే పద్మావతికి అక్కడ బకుళ్ళ మాతను చూసినారు వీళ్ళంతా. ఎవరు వాళ్ళంతా? పద్మావతి దీంట్లో వాళ్ళు. పద్మావతి రాలే, వాళ్ళ అమ్మ కూడా రాలే. ఆకాశరాజు చాలా మందిని పంపించినారు. చాలా మందిని పంపించి వాళ్ళు ఈ అగస్త్యేశ్వరికి అభిషేకం చేయడానికి నారాయణవనం నుంచి అన్ని పండ్ల రసాలు, కొబ్బరి బొండాలు, మళ్ళీ రకరకాలతో పంపించినారు. చాలా గ్రూప్ ఉంది, ఆడవాళ్ళే మొత్తం ఆడవాళ్ళు పట్టుకుని వచ్చినారు. పంతులు కూడా ఉన్నాడు వాళ్ళతోటి. అగస్త్యేశ్వరుడికి బాగా అభిషేకం చేయాలని చెప్పేసి అది అట్లా వీళ్ళు అడిగింది బకుళమ్మ, మీరంతా ఎక్కడ అని. మాది నారాయణవనము. ఆడవాళ్ళు కలిసిపోతారు కదా, అప్పుడప్పుడు కలుస్తారు. మళ్ళీ ఒక రూమ్లో వేస్తే కలవరు. ఇంకా ఒకసారి గుడిలు కలిసినప్పుడు అంత మాట్లాడి ఇంకా ఆడవాళ్ళు కలిసినంటే మాటలు స్టార్ట్ అయిపోతాయి. ఇంకా మీదెక్కడ మళ్ళీ వాళ్ళది బంగారం వీళ్ళు చూడడం, వీళ్ళది సారీ వాళ్ళు చూడడం, ఇది ఎక్కడ కొన్నావు అది ఎక్కడ కొన్నావు అన్నీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మంచి మాట్లాడి తర్వాత నారాయణవనం నుంచి వచ్చినాము. దేనికంటే పద్మావతికి జ్వరం వచ్చిందంట. ఎవరినూ అడవిలో చూసిందంట పాపమ్మ. ఆమెకు జ్వరం నుంచి లేయట్లేదు, చాలా వేడిగా ఉంది. ఇంకా అది విరహ జ్వరమా కామజ్వరమా ఏది అర్థం కావట్లే. ఏదో ఒకరు పంతులు వారు చెప్పినాడు, ఇది మామూలు జ్వరం కాదు, ఇది చాలా మందు పెట్టాలి దీనికి, ఇది మామూలుగా పోయేది కాదు. అయినా కానీ దేనికన్నా మంచిది మన అగస్త్యేశ్వరుడు ఉన్నాడు కదా, వాడికి ఒక మంచి అభిషేకం చేస్తాము, మంచిగా చల్లబరచాల, బాగా కూల్ అయిపోవాలా, చాలా ప్రసన్నమైపోతే మన పద్మావతి ఆ జ్వరం ఏమని తగ్గుతాయి. అప్పుడు ఆయన ప్రసన్నమైనటువంటి ఈ పద్మావతి జ్వరం కొద్ది తగ్గుతాయి. ఆ పద్మావతి జ్వరం తగ్గించాలంటే బాగా గ్రాండ్గా ఇంకొక పూజ అగస్త్యేశ్వరుడికి మంచి పూజ చేయాలని చెప్పేసి వీళ్ళంతా మాట్లాడుకున్నారు. అవును, మీ ఊర్లో కొత్త అమ్మాయిలని ఎవరిని లోపల రానిరంటే కదా అని. కొత్త వాళ్ళని ఎవరు లోపల రాని నారాయణవనంలో. ఆకాశరాజు మనము ఒక ఏ స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ ఆ కాలంలో అట్లా ఉండేదేమో, అట్లా కొత్త వాళ్ళని గూఢాచారం అంతా ఉంటుంది కదా, అట్లా కొత్త వాళ్ళని ఎవరిని లోపల పనిపించారు కదా మీ ఊర్లో అంటే మాట్లాడినారు బకులను. అవును, కొత్త వాళ్ళని ఎవరిని పనిపించరు, వాళ్ళు ఇప్పుడు నేను రావాలంటే ఎట్లా అని చెప్పేసి, నేను నారాయణవనకు రావాలా, ఆకాశరాజుని మాట్లాడాలా, ధరణిదేవితో మాట్లాడాలా, కొద్ది పని ఉంది, ఎట్లా అంటే అలా అన్నారు. ఏం ప్రాబ్లం లేదు, నీ మాతోటి కలిసి వచ్చేసేయి, మేము చెప్తాము, పరిచయం అయిపోయింది కదా మనది. ఇంకా దేవుడితో ప్లాన్ చూడాలి అంటే దేవుడితో పని అని మనం ఏదైనా కష్టపడి చేయాలనుకుంటే దేవుడు దానికి కావలసిన అన్ని సదుపయోగాలు ఇప్పిస్తాడని. మనం ఇది జరగదు, ఇది మనం చేయలేమని భయపడిపోకూడదు.
మనం కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించినామంటే దానికి కావలసిందంతా ఒక్కొక్కడు కలుస్తుంది. మనం ప్రతి ఒక్క భక్తులకు అనుభవం ఉంటుంది కదా. కొన్ని జరగదు అనుకుంటాము, దేవుడు దాన్ని ఎట్లా ఒకటి జరిపిస్తాడు, ఆ పేరు మనకి ఇవ్వాలని చెప్పేసి. ఇంకా ఈమెకు అట్లా అనిపించింది, మనం చేయగలుగుతామా లేదంటే వీళ్ళంతా ధైర్యంగా దిగింది, నేను చేస్తాను రా, నీకు ఏదో ఒక సేవ చేస్తాను అని చెప్పేసి దిగింది. ఇంకా వచ్చేసింది, వీళ్ళంతా కలిసినారు, మంచి మాట్లాడినారు, పూజలంతా జరుగుతుంది. ఈమె కూడా మా అబ్బాయి కూడా బాగలేదు అని చెప్పేసి ఆమె కూడా చెప్తా ఉంది. మా అబ్బాయి కూడా ఏదో అడవికి ఏదో పోయేసి ఆయన కూడా ఏమైంది, జంతువులు చూసి భయపడలేదు అంటున్నాడు. జంతువులు ఏమమ్మా, పెద్ద పెద్ద రాక్షసులకు నేను భయపడను, కొట్టేస్తాను నేను, నాకేం భయం లేదు, దొంగలకు నాకు దొంగలు భయం లేదు, రాక్షసులు భయం లేదు, జంతువులకు భయపడను, నేను దీనికంత భయపడేవాడు కాదు, ఎందుకు నేను మృత్యుకే భయపడినా తెలుసా అట్లా అన్నాడు. అమ్మ మాట్లాడితే ఇంకా తల్లి కదా, నా కొడుకు అట్లా, నా కొడుకు ఇట్లా అని వర్ణిస్తుంది. మృత్యుదేవతనే భయపడుతుంది. మన మృత్యుకు ఒక మృత్యు ఉన్నాడు, ఆయన శివుడు, యమధర్మరాజుని కూడా కొట్టగలుగుతాడు. మార్కండేయ చరిత్రలు వస్తాయి కదా, యమధర్మరాజుని చంపేస్తాడు. అట్లాంటి వాడు ఉన్నాడు. మృత్యుర్నమామ్యహం, ఆయన కూడా మృత్యు, ఆయన కూడా చంపగలుగుతాను, కోపం వచ్చిందంట, అంత పవర్ ఉంది నాకు. అట్లా అన్నాడు నా కొడుకు. నాకు ఏ భయం, ఆ భయం అంత లేదమ్మా, నిజంగా మృత్యుంజయుడు నేనే, అదంత భయం లేదు నాకు. కానీ ఏదో చూసినాడంటే సరిగా చెప్పట్లేదు, సరే అది ధరణిదేవితో మాట్లాడాలా, ఆకాశరాజుతో మాట్లాడాలా, మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే ఎట్లా, ఏం ప్రాబ్లం లేదని చెప్పి, ఏం ప్రాబ్లం లేదమ్మా, మేమంతా ధరణిదేవికి చాలా క్లోజ్, నిన్ను డైరెక్ట్గా ధరణిదేవిలో తీసుకొని పోతాం, నీవేం భయపడదు అని చెప్పేసి. అట్లా ఇంకా నేను ధరణిదేవి ఎట్టో తీసుకొని పోతాను, నీకు భయపడద్దు, నీ ఈ విషయంలో నీకు భయమే లేదంటే చాలా ఆనందం వచ్చింది. అయితే పద్మావతి అమ్మాయిని ఒక అత్తగారు దొరికినారు మనకు కదా, మాట్లాడుకోదాం ఇంకా మన పరిస్థితి ఏంది ఏమని చెప్పేసి. ఇక్కడ దేవుడు కనిపించిందంట. మన పాప అమ్మ కదా, అమ్మ అంటే పిల్లలకు ఒక తల్లికి తెలుసు అన్నీ, అయినా కానీ పిల్లలకు మా అమ్మకి అదంతా రాదు, మా అమ్మకి ఇది రాదు అని ఒక, ఆమెకి మొబైల్, పెద్ద మొబైల్ ఎట్లా ఆపరేట్ చేయడం రాదు, ఆమెకి చిన్న మొబైలే ఉండాలా, నొక్కడం రాదా, పేరు చదవడం రాదని ప్రతి కొడుకులకు ఏదో ఒకటి ఉంటాయి కదా, తల్లి పైన కొద్దిగా ఆమెకి ఏమొచ్చు ఊరికేనే అని చెప్పేసి. అట్లా కూడా భగవంతుడు కూడా అనిపించిందంట. ఈ ఆడవాళ్ళ పైన ఫుల్ పని ఆడవాళ్ళకి చెప్పి వదలకూడదు, కొద్దిగా మనం కూడా కొద్దిగా హెల్ప్ చేయాలా, వాళ్ళు కొన్నిసారి చెడగొట్టేస్తారు దాన్ని అని చెప్పేసి ఫుల్ వాళ్ళ తలపైన వేసి వదలకూడదు, కొద్దిగా అప్పుడప్పుడు మనం కూడా చెక్ చేస్తూ ఉండాలని చెప్పేసి దేవుడు కనిపిస్తుందంట. ఈ కళ్ళు, ఒక కళ్ళు ఉంటే అది ఉన్న కానీ అది ఒక్కొక్క సైడ్ కనపడదు కదా, అది కంప్లీట్ కాదంట, ఇద్దరు కలిసి పని చేయాలి, అప్పుడు అది కంప్లీట్ అవుతుంది. ఒక్క కళ్ళ ద్వారా ఒక సైడ్ ఎట్లా కనపడదా, ఏకపుత్రం అపుత్రవత అన్నప్పుడు ఈ ఒక్క కొడుకుంటే ఆయన ఏదో అర్జెంటుకి బయటకు పోతే తల్లిదండ్రులకి ఏమైనా అవసరమైనప్పుడు ఆయన దొరకడు కదా. పాతకాలంలో ఒక కొడుకుంటే ఆయన వేద చదివి పనిపిస్తుంటారు, ఇంట్లో ఒకడు కావాలి కదా, ఇంట్లో వీళ్ళకి అర్జెంటుకి మనిషి ఉండడు. అట్లా ఈ ఒక కొడుకుంటే లేకుండా ఒక కొడుకుంటే ఎంత కష్టమా, ఒక కళ్ళు ద్వారా అన్నీ మనం చూడలేం కదా. అట్లా మా తల్లి పాపం ఏజ్ అయిపోయింది, ఆమె పోయి ఇన్ని పనులు ఆమె చేయగలుగుతుందా లేదా అని చెప్పేసి దేవుడు కనిపించిందంటే, నేను ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవాలి, ఇప్పుడు ఎట్టో ఒకటే ఆమెకి హెల్ప్ చేయాలి. తల్లి పోయే ముందు నేను సగం పని ఫినిష్ చేయించాలి, 90% పని అయిపోవాలా. తల్లి ఊరికి ఒక ఆడవాళ్ళు కావాలి కదా, డైరెక్ట్గా మగవాడికి రూమ్ వేయరు సింగిల్గా, ఇంకా అక్కడ పోయి ఆడికి ఎవరు లేదు అంటే ఎవరు పెళ్లి చేస్తారు. అందుకొక తల్లిని ఫస్ట్ పనిపించేసి ఆయనకు తల్లి ఫ్యామిలీ ఎంత ఉందమ్మా, బంధువులు ఉన్నారు, అందరు చాలా మంది ఉన్నారని ఒక తల్లి సైడ్ నుంచి డైరెక్ట్ పోతే, వెంకటేశ్వర స్వామి డైరెక్ట్ పోతే అమ్మాయిని ఇస్తారా లేదా డౌట్. అందుకే ఒకసారి వాళ్ళ ఊరు కూడా పోయినట్లు అవుతుంది. మళ్ళీ నిన్ననే మాట్లాడి వచ్చినాడు. ఆ మాట్లాడి వచ్చిన తర్వాత ఆమెది ఇల్లు తెలుసు, మాట్లాడి అన్నీ అయిపోయింది. ఒకసారి అది ప్రేమికులకు అట్లా వస్తాయంట, మళ్ళీ ఒకసారి చూడాలా, మళ్ళీ ఒకసారి పోవాలా, మళ్ళీ ఒకసారి మాట్లాడాలా, అయ్యో ఎంత బాగుంటుంది ఆమెతో మాట్లాడితే, ఒక్కసారి పోవాలా, చూడాలని ఆతురత తట్టుకోలేకపోతున్నాడు. పద్మావతిని ఎంత త్వరగా అవుతుందో త్వరగా పెళ్లి చేసుకోవాలని లోపల తిరుగుతోంది ఈయన కూడా. ఇంకా ఆతురతోటి
అనుకున్నాడు. ఫస్ట్ ఎట్టో ఒకటే పోవాలా, ఎట్టో ఒకటే పద్మావతి ఇంటికి వెళ్ళాలా, దానికి ఆలోచిస్తున్నాడు స్వామి. మామూలుగా ఒక రూపం తీసుకున్నాడు, ఆడవాళ్ళ రూపం. ఇంతకుముందు ఒక మోహిని రూపం తీసుకున్నాడు. మోహితం సురస్త్రీనాం అన్నారు. మగవాళ్ళు ఆడవాళ్ళకి ఆకర్షితులు అవుతున్నారు. అది ఉంది శాస్త్రంలో, అప్పుడప్పుడు ఉంది, జరిగింది. రాములు వారు పుంసం మోహన రూపాయ, అంత మంచి రూపంలో అడవిలో తిరుగుతుంటే ఈ అన్నీ వదిలేసిన పెద్ద పెద్ద ఋషులు కనిపించిందంటే, ఓబా ఒక ఆడపిల్ల అయితే పెళ్లి చేసుకుని బాగుండదు, ఆయన తట్టింది ఎంత బాగున్నాడు రాములు వారు అని చెప్పేసి, ఎంత మంచిగా ఉండింది, ఇట్లా అయిపోయినాం మనం అని చెప్పేసి, దేవుడు పర్లేదులే మళ్ళీ చేసుకుంటానులే అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని ఆ ద్వాపరయుగంలో లీస్టులు పెట్టుకున్నాడు. అట్లే మోహిని అవతారం తీసుకున్నప్పుడు మోహితం సురస్త్రీనాం, దేవలోకలుండే స్త్రీలు వదిలేయండి, లక్ష్మీ పార్వతి సరస్వతి కూడా మహాపతివ్రతలు ఒకసారి చూసినారంటే ఇదేమి మనకి అందంగా ఉన్నాడు ఈడును, ఇంత మంచి, మనమే టాప్ మోస్ట్ బ్యూటీ అనుకుంటాం. ఏమో చూస్తే ఆడవాళ్ళకు బాగా ఇదంతా ఉంటాయి. మనకిన్న అందమైన అమ్మాయి ఉందా, మనకిన్న బాగుందా, ఆమె మనకిన్న డ్రెస్ సారీ ఆమెది బాగుందా అంటే కొద్దిగా కనుక్కొని తెలుసుకొని అదే కొనాలా అని చెప్పేసి, అది వాళ్ళ రంగుకి వీళ్ళ రంగుకి తేడా ఉంటాయి. అయినా కానీ మనం కూడా అట్లా వేసుకుంటే బాగుంటుందా ఒక ఆశ. అట్లా మోహితం సురస్త్రీనాము, దేవతలు దేవలోక నుంచి అమ్మాయిలు కూడా ఈయన మోహిని అవతారం తీసుకున్నప్పుడు వాళ్ళు ఆశపడినారంట. అయితే ఈసారి ఈ పిచ్చేషం వేసుకోకూడదు, దేవుడికి అనిపించింది. ఊరికేనే మనము ఆడవాళ్ళలాగా సారీ వేసుకునేసి తర్వాత దాన్ని చూసి శివుడు బయలుదేరి వచ్చేసి పార్వతిని వదిలేసి ఆయన వచ్చేసి పెద్ద తతంగం, తర్వాత లేదురా నేను అది వేషం వేసుకున్నాను, నేను ఆడద కాదురా అని చెప్పడానికి అవుతాయా మధ్యలో, ఇదంతా వద్దులు. ఈసారా వేషం వేసుకుంటే ఒక విచిత్రంగా ఉండాలి. అది నాకే సిగ్గొచ్చింది చదివినప్పుడు. అయితే చాలా విచిత్రంగా ఉన్నాడు. ఇది అంటే భగవంతుడు మళ్ళాగా స్త్రీ పురుష ప్రకృతి ఆధీనం కాదు. భగవంతుడు మనం ఒక జన్మం తీసుకున్నామంటే ప్రకృతి బంధించేసి మనిషిని ఆత్మని గత జన్మలో ఉండే సంస్కారాన్ని చూసి వాళ్ళు ఏ మొబైల్ పెట్టుకున్నారా ఏ ల్యాప్టాప్ మనకు అర్థం కాదు, మొత్తం వచ్చేస్తాయి. ఒక్కొక్క జీవరాశి నొక్కి చూస్తారు, వీటి టేస్ట్ ఇది, వీటి నాలుగ ఇది. ఇప్పుడు ఒక జీవాత్మ నరకలు ఉందనుకో, నరకలు మొత్తం శిక్ష అనుభవించేసింది. శిక్ష దానికి కొద్దిగా పెండింగ్ ఉంటే నరకంలో ఎరు మళ్ళీ భూలోకంలో పనిపిస్తారు. కొద్దిగా అక్కడ పనిచేయదు, కొద్దిగా ఇక్కడ సరిపోతాయి. ఇప్పుడు దాన్ని పంది జన్మం ఇవ్వాలంటే దాన్ని ఏం చేస్తారంటే అది నరకలోకలు దానికి ట్రైనింగ్ ఇస్తారు ఫస్టే, ఎట్లా మలం తినాలా. అది డైరెక్ట్ ఇక్కడ దానికి పంది జన్మం ఇచ్చేసి మళ్ళీ తినమని తినోదా, మేము మాకు అది కావాలా ఇది కావాలా, నిప్పులు కాల్చింది కావాలా, నీళ్లు బాయిల్ చేసింది కావాలా, మేము ఇదంతా తిన్నామని చెప్పేసి అక్కడ ఏం చేస్తారంటే కొన్నాళ్ళు ఫుడ్ పెట్టకుండా చూసుకుంటారు. ఏం పెట్టకుండా ఉంటే మళ్ళీ ఏదో కొద్దిగా పెడతారు, కొద్దిగా మళ్ళీ తినిపిస్తారు. ఆకలిగా ఉన్నప్పుడు పర్లే బాగానే ఉంది అని చెప్పేసి, నీవు కదా చెప్పింది బాగలేదు, బాగుంది నా తిని చూడరా అని. ఇంకా మిగిలిన నరకనవలసిన మనిషి పంది జన్మ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, బాగుంది, నిన్నటిది బాగుంది, ఈరోజు కొద్దిగా ఎండిపోయింది, అట్లా దానికి ట్రైనింగ్ అవుతుంది చిన్నగా. మళ్ళీ ఒకరోజు అది గార్బేజ్ గటర్ లేకుండా అది ఉండదు, ఏ పనిపిరా ఎక్కడనే పనిపిరా, చూడు అక్కడ డ్రైనేజ్ కనెక్షన్ ఏం బాగలే, అక్కడ పోతా, సరే స్వామి వెళ్తాను. ఇప్పుడు ఎంత బాగుంది జీవితం, ఆహాహాహా, ఇంత సముద్రంలాగా వస్తుంది, కాలువలు ఇట్లాంటివి మనకు ఎమ్మెల్యేలే కావాలా, ఇట్లాంటి సీఎంఏ కావాలా మనకు. ఒక్కడే కూడా రిపేర్ చేయకుండా రోడ్లో పోతూ ఉంటే దాంట్లో మనం పనుకొని ఉంటే ఎంత ఆనందం అని చెప్పేసి, ఇంకా అది మనకని కాదు పైనుంచి ఎవరు వచ్చినా కానీ వాళ్ళు కూడా అంతే అంటే ఇంద్రుడు వచ్చినా కానీ అది బాగుందనిపిస్తుంది. ఈ భార్య పిల్లలతోటి ఈ చల్ల నీళ్ళు ఈ నల్ల నీళ్ళు ఎంత బాగుంది నీళ్ళు స్నానం చేసుకోవడానికి అని చెప్పి. అంటే ఈ ప్రకృతి యొక్క ఆధీనంలో ఇరికిపోయి జీవాత్మ దానికి ట్రైన్ చేస్తారు, నీవు ఇక్కడ ఉండు, ఇట్లా ఉండు. హ్యూమన్ మనం భారతంలో ఎంత 140 కోట్ల మన ఒక జనాభా ఎంత ఉంది అని చెప్పేసి పర్లేదు హ్యూమన్ బర్త్ ఎంత దొరుకుతుంది అనుకోవద్దు. ప్రతి ఒక్క మనుష్య శరీరం వచ్చేసి చాలా విలువైనది.
మనం బుద్ధి లేకుండా దీన్ని భగవన్నామం జపం చేయకుండా, భక్తి చేయకుండా, ఏకాదశి వ్రతాలు చేయకుండా వదిలేసినామంటే, గంగల స్నానం చేయకుండా, తీర్థయాత్రలకు పోకుండా, ఒక గుడి గోపురాలు తిరగకుండా, ఊరికేనే పని పని పని, డబ్బు 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 అని ఇట్లా తిరిగి మన జీవితం వేసేసినామంటే మళ్ళీ రాదు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఊహించలేము. మళ్ళీ మన భారతదేశంలో వస్తుంది కూడా అది ఊహించలేము. ఎక్కడన్నా సోమాలియాలో, ఆఫ్రికాలో ఎక్కడన్నా పుడితే ఏం చేస్తాం? అక్కడ పోయి ఆ పిల్లినో కుక్కనో తింటూ కూర్చోవాలా? మనం మనుష్య జన్మ దొరికిందని దీన్ని దుర్లభ మానవ జన్మ దొరక్కదు ఇది. అట్లా ప్రకృతికి ఆధీనమైపోయి ఇరికిపోయి మనము ఇక్కడ పుడతాం. దేవుడు వస్తాడు మనలాగా. దేవుడేమే స్త్రీ శరీరము పురుష శరీరము ఏదైనా తీసుకునేసి మన కర్మ బట్టి మనం ఈ శరీరము వీళ్ళు ఈ శరీరం తీసుకుంటాము. దేవుడికి కర్మం కానీ ప్రకృతి కానీ ఆధీనంలో లేదు. ఆయన ఆధీనంలో ఇది ఉంటుంది. ఒక ముస్లమ్మ మనవరాల్ని పట్టుకొని మార్కెట్కి వెళ్తూ ఉంది. మార్కెట్కి వెళ్తూ ఉంటే చిన్న పిల్లాడు ఇంత ఒక ఆయన పట్టుకొని వస్తున్నారు. ఆయన చుట్టూ చాలా మంది పోలీసులు ఉన్నారు. ఫుల్ పోలీసులు ఉన్నారు. పెద్ద దొంగవాడు ఫుల్ పట్టుకొని ఆయన వస్తూ ఉన్నారు. ఈ చిన్న పిల్లాడు అడిగినారు, అవ్వ ఆడు ఎవరు అవ్వ, ఆయనకి ఎందుకు అంతమంది పోలీసులు ఇట్లా పట్టుకొని వస్తున్నారు అని చెప్తే అవ్వ చెప్పింది, ఆయన దొంగ, గజ దొంగ, వాడు తప్పించుకొని పోకుండా ఇంతమంది వాడిని వెనకాల తిరుగుతున్నారని చెప్పేసి. అయితే పిల్లడికి ఒక మైండ్ అనిపించింది, దొంగ అంటే వాడి వెనకాల పోలీసులు ఉంటారు, గన్ను పట్టుకొని ఉంటారు, వాడు ఎటు పోకుండా వాడిని రౌండప్ చేస్తూ ఉంటారని చెప్పేసి. అయితే ఆడు కూడా చూసినాడు పిల్లడు. ఒబ్బో వాడికి భయపడి చెమట కారుతోంది దొంగకు. ఏం చేయాలో అర్థం కాదు. కష్టంగా ఉంది, ఆ భయపడుతున్నాడు, అన్నీ అవుతుంది. అయితే మళ్ళీ ఇంకొకసారి మార్కెట్ పోయినారు. ఇంకొకసారి మార్కెట్ పోయినప్పుడు అప్పుడు కూడా ఒక మనిషి వెనకాల పోలీసు ఉన్నాడు. ఫుల్ రౌండప్ చేసుకుని పోలీసులు తీసుకుని వస్తున్నారు. అయితే ఆ మనిషి భలే చక్కగా ఉన్నాడు. మంచిగా బ్రాస్లెట్ అంతా వేసుకునేసి, మంచి డైమండ్ వాళ్ళ క్లాత్ అంతా వేసుకునేసి, సూపర్గా రింగులు అంతా వేసుకునేసి మంచిగా టిప్ టాప్గా ఉన్నాడు. వాడి వెనకలు అంతమంది రౌండప్ చేసి పోలీసులు ఉన్నారు. మంచిగా మేకప్ అంతా చేసుకునేసి మంచి హీరోలాగా ఉన్నాడు. ఈ చిన్న పిల్లడు అన్నాడు, అవ్వ ఈ దొంగను చూడవా, ఈ దొంగ ఎంత బాగున్నాడు చూడు. నోర్మయ్య నువ్వు టప్ప కొట్టేసింది. దొంగ కాదురా, మళ్ళీ మంత్రిరా, మన ఊరిది మంత్రి అయినా అని. పోలీసు వాళ్ళంతా ఉన్నారు. పోలీసు వాళ్ళు, అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. అది దొంగని తప్పించుకోకుండా చూస్తూ ఉన్నారు. ఆ దొంగ పోకుండా, బయట పోకుండా. అక్కడ ఆ పర్సన్, ఆ దొంగ ఏం చేస్తున్నాడు, పోలీసు వాళ్ళు చెప్పినట్ల వింటున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా, మంత్రి చెప్పినట్లు పోలీసు వాళ్ళు వింటూ ఉన్నారు. ఇక్కడ వేరే ఇద్దరికి పోలీసు వాళ్ళు ఉంటారు, కానీ అక్కడ ఆయన చెప్పినట్ల దొంగ, పోలీసు వాళ్ళు చెప్పినట్ల దొంగ వింటున్నాడు. ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పోలీసు వాళ్ళు ఆ మంత్రి చెప్పినట్లు వింటున్నారు. వాడు ఉమ్మింది, దగ్గింది అన్ని, ఆడు గ్లాసులేమే, టవల్లేమే, పరిగెత్తుకుని కార్ డోర్ ఓపెన్ చేయడమేమే, పోలీసు వాళ్ళే అక్కడ కొడుతున్నారు. నడరు అని చెప్పేది. ఇక్కడ రాండి స్వామి చూసుకొని రాండి, రాళ్ళు ఉంటాయి అని చెప్పేసి. అట్లా మనము శరీరం తీసుకునేది ప్రకృతి మనని ఫోర్స్ఫుల్గా పంపిస్తుంది. గర్భం లోపల ఆ యోని ద్వారా మనం రావాల్సి వస్తుంది. భగవంతుడు అట్లా కాదు. ఈసారి ఏం మేకప్ చేస్తామని ఆలోచిస్తూ ఉంటాడు. ఎటువంటి వేషం వేసుకోవాలి, కానీ ఇంతకుముందు వేసుకునే వేషం ఉండకూడదు. ఊరికేనే ఆ శివుడు పాప వాడు కామదానం చేసుకునేసి ప్రశాంతంగా జపం చేస్తూ కూర్చుండు. వాడు నన్ను చూసి పిచ్చోడ్లాగా పరిగెత్తుకోండు, ఉన్మత్త శేఖర అని చెప్పేసి డమరుగా పట్టుకుని డమ్ 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 ఈమె ఎవరు అని పరిగెత్తుకుని వచ్చేది వద్దు. ఈసారి అదంతా ఏమొద్దు. ఈసారి ఒక వెరైటీగా తీసుకోవాలి. ఇంతవరకు ఆ వేషం ఎవరు వేసుకొని ఉండకూడదు. అట్లా ఆలోచించి బ్రహ్మదేవుడు ఒక కల్పన కూడా దొరకలేని ఒక వేషం వేసుకున్నాడు. బ్రహ్ముడికి తిక్కమైపోయింది. నాకు చెప్పుంటే కొద్దిగా మంచిగా పంపించుంటారు, ఇది ఏం రైతు నాకు చూడబుద్ధి కాదని చెప్పేసి. నాకు అనిపించింది ఇది పైన కొండపైన నక్కలు అప్పుడే ఉన్నారేమో. ఈ నక్కలని తెలుసా, కొండపైన స్ఫటిక మాలలు, నవరత్న మాలలు ఏదేదో చెప్పుకొనేసి ఆ పిల్లోడిని ఇట్లా కట్టేసి
ఆ ఒక లంగం లాగా ఇంత పెద్దది వేసుకొని రకరకాల చైన్ వేసుకొని ఒరిజినల్ 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 అని చెప్పుకొనేసి చూసినారు కదా, కొండపైన ఉంటారు. కోతిని ఇంత పెట్టుకుని ఆ కోతికి స్ప్రైట్ తాగిపించడము, థమ్స్అప్ తాగిపించడం, అది కోతి ఆ గ్యాస్ తట్టుకోలేక ఇట్టెట్టు అనడం, మళ్ళీ ఆ కోతి మూతుని తీసేసి వీళ్ళు కొద్దిగా తాగేసి మళ్ళీ కొద్దిగా కోతికి ఇచ్చేసి చూసినారు లేదా కొండపైన. మన తిరుపతికి పోయినప్పుడు మనం చూడవచ్చు, అక్కడక్కడ ఉంటారు, పాపనాశనం కాడ, ఈ ఆకాశగంగ కాడ అంతా. దేవుడు వాళ్ళని కాపీ కొట్టాలనుకున్నాడు ఏమో కానీ ఆ విచిత్రమైన ఒక వేషం వేసుకుంటాడు. సాయంకాలం మనం చూసుకుందాం ఆ వేషం ఎట్లా ఉందని చెప్పి. శ్రీ శ్రీ విఠ్ఠల రుక్మిణికి జై, జగద్గురు శిల ప్రభుపాదకి జై. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గో